గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలోనే మరి మనకి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే ఫస్ట్ మనకి ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఇచ్చారు. సో దానికి సంబంధించి అంటే కుటుంబ పార్టీలన్నీ కూడా అవినీతికి మూలంగా ఉన్నాయి అంటూ స్వచ్ఛమైన సుపరిపాలన కావాలి అంటే బీజేపీ పార్టీని గెలిపించండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే సీఎం కేసీఆర్ చెప్తున్నారు, రైతు బంధు మీకు ఉండాలా వద్దా? నెక్స్ట్ ఏదైనా పార్టీ వచ్చిందంటే మీకు రైతు బంధు ఉండదు. మరి రైతు బంధు ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఉండాలి అనుకుంటే మరి కేసీఆర్ ని గెలిపించండి, కారు గుర్తుకు బట్టి వేసి గెలిపించండి, వద్దు అనుకుంటే మీకు నచ్చిన పార్టీని గెలిపించండి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక మరొక వార్త చూస్తే అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ఉందా లేదా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఎద్దేవి చేస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అలా మార్చినటువంటి ఘనత ఎవరిది అంటే అది కేసీఆర్దే కదా అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే మనకి ప్రధాన వార్తలుగా ఇవి ఇచ్చారు. ఇక డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నాడు అంటూ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, కేవలం డబ్బుతోటి డబ్బు పంచిపెట్టి ఎన్ని కోట్లైనా పర్వాలేదు ఓటుకు నోటు లాగా పంచిపెట్టి గెలవాలనుకుంటున్నాడు సీఎం కేసీఆర్. ఆ తర్వాత మళ్ళీ ప్రజలందరినీ కూడా ఆటాడుకుంటాడు అన్నట్లుగా ఇక్కడ మరి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కేవలం డబ్బు మద్యంతో గెలవాలి అనుకుంటున్నాడు సీఎం కేసీఆర్ అంటూ ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక 2898 నామినేషన్లు ఆమోదం చేసినట్లుగా తెలుస్తుంది. 606 తిరస్కరణ ఇచ్చారు. ఇందులో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, అందులో తిరస్కరించిన నామినేషన్లు ఎన్ని అనేది మనం చూసి 606 తిరస్కరించారు. మొత్తంగా నామినేషన్ల సంఖ్య చూసుకున్నట్లయితే 2898 అంటూ కూడా మనకి ఇచ్చారు. గజ్వేల్లోని అత్యధికంగా 114 అంటూ కూడా గజ్వేల్ కి సంబంధించి ఇచ్చారు. మనకి ఉపసంహరణ నేడు చివరి రోజు కాబట్టి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక బుజ్జగింపులు ఫలిస్తాయా అంటూ ఇక్కడ కాంగ్రెస్ నేతలు 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఈనాడు దినపత్రికలు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణను చేశాడా లేదా, అలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దా కాదా అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వరంగల్ జిల్లాలోని లక్ష్మీపురంలో నిర్వహించినటువంటి విజయవేరి సభలో వరంగల్ పశ్చిమ జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ రాజేశ్వర్ రెడ్డి ఇంకా ఇతరత్ర మంత్రులు నేతలు అందరూ కూడా ఉండి ఆయన సమక్షంలో మంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఒక అప్పుల రాష్ట్ర ప్రభుత్వంగా ఉంది ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయంపై అంటే అప్పుల రాష్ట్రంగా మార్చిన విషయంపై ఎందుకు అప్పులు చేశారు, ఎక్కడ చేశారు, దేనికి చేశారు అన్న విషయంపై ఆయన ధ్వజమెత్తినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన సోనియమ్మని ఆమె రుణం తీర్చుకుందామంటూ కూడా ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కేవలం సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవి నెరవేర్చకపోగా కుటుంబ పాలన, కుటుంబాలకు సంబంధించినటువంటి వారికే ఉద్యోగాలు ఇవ్వటం, వారికి సంబంధించినటువంటి వారి ఉద్యోగాలు అన్ని అభివృద్ధులు పొందుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా టోటల్ చూస్తే కుటుంబ పాలన మాత్రమే అనుభవిస్తున్నారు ఇక్కడ అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి మరి ఈ ఒక్కసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వండి అంటూ కూడా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుందాం అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా ఆయన ఏం చెప్తున్నారు అనేది మనం చూసినట్లయితే ఇంకా
ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, అలాగే కేసీఆర్ పాపం పండింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ ప్రభుత్వం నేలకు రావాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. నేల రాలాల్సిందే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే ఖచ్చితంగా ఇంకా అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఎంతో ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. 1,00,000 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ఏమైందో ప్రజలు ఆలోచించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్ట్ అంతా కూడా అక్కడ కృంగిపోయింది. ఇసుక పైన ఎవరైనా బ్రిడ్జిలు నిర్మిస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే దానిపైన అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇప్పుడు 1,00,000 కోట్లతోటి ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తారా, అన్ని కోట్లు అవుతాయా అసలు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. 1,00,000 కోట్లతోటి ఏం చేశారు, ఎక్కడ దేనికి సంబంధించి అంటూ కూడా డీటెయిల్స్ కావాలి అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా ఇదే కాదు, అనేక కుంభకోణాలను కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 11th పేజీలో ఇచ్చారు. మొత్తంగా మాత్రం ఇప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు సీఎం కేసీఆర్ అనేది మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక సీఎం కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా రైతు బంధు ఉండాలా లేకపోతే ఉండొద్దా అంటూ కూడా ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. తొర్రూరులో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైనటువంటి జనం, ఆ జనాలను ఉద్దేశించి ప్రజలందరికీ అభివాదం చేస్తూ సీఎం కేసీఆర్ చెప్పిన కొన్ని విషయాలు కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంకా అలాగే ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఇంకా సభికులను ఉద్దేశించి ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాలంటూ పెద్ద పెట్టున నినదించిన ప్రజలు, అంటే ఇప్పుడు రైతు బంధు ఉండాలా వద్దా అంటూ అక్కడ సభకు వచ్చినటువంటి వారందరినీ ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ కూడా ఉండాలి ఉండాలి అంటూ ఆ యొక్క ప్రాంగణం అంతా మారుమోగిపోయేలా మరి కేకలతోటి ఉండాలి అనే నినాదంతో హోరెత్తించారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తం అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తేనే ఖచ్చితంగా రైతు బంధు అనేది ఉంటుంది అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఒకవేళ సీఎం కేసీఆర్ రాకపోతే రైతు బంధు అనేది ఉండదు. కాబట్టి ప్రజలు ఇప్పుడే రైతులు అందరూ కూడా ఆలోచించుకోవాలి మీరు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకా అలాగే ఆయన ఏం చెప్పారు అనేది మనం చూస్తే రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో కృష్ణా జలాలు తేవాలని చెప్పేసి కూడా, అలాగే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి పథకం కూడా చేపడితే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 198 కేసులు వేసి ఆపేశారు దానిని అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ప్రతి దగ్గర కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా సీఎం కేసీఆర్ ఏం చెప్పారు అనేది చూస్తే భాజపా ఏ ముఖం పెట్టుకుని అసలు తెలంగాణలో ఓట్లు అడుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వరకు కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళకు చేయాల్సినటువంటి చేతను కానీ పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ మరి బీజేపీ పార్టీ నుంచి ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి అభివృద్ధి అనేది జరగకుండా ఆపేసినటువంటి ఘనత కూడా బీజేపీది. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి రాష్ట్ర ప్రజలను మరి ఏదైనా వాళ్ళకి మంచి చేద్దామంటే వాటిపై కేసులు వేసి ఆపేసిన ఘనత కూడా కాంగ్రెస్ వాళ్ళకి దక్కుతుంది, బీజేపీ వాళ్ళకి దక్కుతుంది. ఏ మోహం పెట్టుకుని అసలు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అంటూ కూడా సీఎం కేసీఆర్ ఆ ప్రసంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మరి రైతు బంధు రద్దవుతుంది అంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ గనక గెలిచిందంటే ఖచ్చితంగా దళిత బంధుని బంగాళాఖాతంలో కలిపేస్తాను అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపే విధంగా ఓటుతోని మీరు సమాధానం చెప్పాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే హాలియా, తొర్రూర్, ఇబ్రహీంపట్నాలలో ప్రజా ఆశీర్వాద సభలో ఇంకా ప్రజలతోటి అనేక విషయాలను కూడా షేర్ చేసుకున్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తంగా సీఎం కేసీఆర్ చూస్తే రైతు బంధు మీద తీసుకున్నారు అనేది తెలుస్తుంది. రైతు బంధు ఉండాలా వద్దా అనే విషయంపై తీసుకున్నారు అనేది సబ్జెక్టు అర్థమవుతుంది. సో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చూస్తే రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడు. కాబట్టి మళ్ళీ తెలంగాణలో ఇదే సర్కార్ కావాలన్నా మరి అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది కాదా అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరికి ఆపోజిట్ గా చూసినట్లయితే ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నాడు అంటూ కూడా ఇక్కడ కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. బారాస గూండాల దాడులకు భయపడబోమని కూడా ఆయన క్లియర్ గా వెల్లడించారు. అలాగే ఇంకా ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ డబ్బులతోటి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు, గెలవాలని చూస్తున్నాడు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆయన ఈ విధంగా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రజలు ఆ డబ్బులకు అమ్ముడుపోతే మాత్రం మరోసారి
నష్టపోయినట్లే అని కూడా అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక ఆ తర్వాత మీరు ఎంత నష్టపోయారు అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ తర్వాత లాభం ఉండదు కాబట్టి ఇప్పుడే ఆలోచించి ఓట్లు వేయండి ప్రతి ఒక్కరు కూడా అంటూ చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. ఖచ్చితంగా మీరు ఒక్కరోజు ఇప్పుడు ఇచ్చే డబ్బు కోసం ఆశపడకండి. మీకు మరి 5 సంవత్సరాల పాలన గురించి ముందు జరగబోయే పాలన గురించి ఆలోచించండి అంటూ కూడా ఆలోచన లేకుండా ఓటు వేయకండి, ఆలోచించి ఓటు వేయండి అంటూ కూడా కేవలం కేసీఆర్ డబ్బు పంచిపెట్టి గెలవాలి అని చూస్తున్నాడు అంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక మహేశ్వరంలో ప్రసంగిస్తున్నటువంటి కిషన్ రెడ్డి చిత్రంలో అభ్యర్థి అందల శ్రీరాములు యాదవ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇటు కాంగ్రెస్ విషయంలో చూస్తే మనకి ఈనాడులో ఈ విధంగా ఇచ్చారు, మరి బీఆర్ఎస్ లో ఈ విధంగా ఇచ్చారు, అలాగే బీజేపీతో ఈ విధంగా ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఒకరిని ఉద్దేశించి ఒకరు మాత్రం కంపల్సరీ ఎవరి దాఖలో వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఇంకొక వార్త మనం చూస్తే 2898 నామినేషన్లు ఆమోదం చెందాయి అంటూ ఇచ్చారు. ఒక్కో నామినేషన్ ను తిరస్కరించారు. కామారెడ్డిలో 58 అంటూ మనకి ఇచ్చారు. 606 తిరస్కరణ చేశారు. గజ్వేల్లోని అత్యధికంగా 114. ఇక ఉపసంహరణకు నేడు చివరి రోజు కావటం నామినేషన్ల ప్రక్రియకు అంటూ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 2898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఆమోదం పొందాయి అంటూ ఇచ్చారు. ఇక అలాగే నిబంధనల మేరకు అంటే అందులో ఏ విధంగా పొందుపరచాలో నామినేషన్లు ఏ విధంగా అప్లై చేయాలో ఆ విధంగా లేనివి మాత్రం తిరస్కరించారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అయితే ఏ ప్రాంతాల్లో ఎన్ని తిరస్కరించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూస్తే బుజ్జగింపులు ఫలిస్తాయా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 24 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక ఉపసంహరించుకోవాలంటూ నచ్చ చెబుతున్నటువంటి ముఖ్య నేతలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరి డీటెయిల్స్ మాత్రం మనకి 11th పేజీలో ఇచ్చారు. విజయ అవకాశాలపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మరి ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా బుజ్జగింపులు చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే ఓఆర్ఆర్ అండ్ ట్రిబుల్-ఆర్ మధ్యలో నయా హైదరాబాద్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా త్రిబుల్-ఆర్ అవతల మరో రింగ్ రోడ్డు రావాలి అంటూ ఇచ్చారు. అభివృద్ధి ముందుకెళ్లాలంటే కేసీఆర్ కొనసాగాలి అంటూ ఇచ్చారు. టీబీఎస్ సమావేశంలోని మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇక సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రత రాయ్ కన్నుమూత అంటూ కూడా ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి ఇంకా లోపల పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా లోపల పేజీలో చూడొచ్చు, సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఛార్జీలపై నోరెత్తని పార్టీలు. ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నాయి, ఇంతగానో జరుగుతూ ఉంది. కానీ ప్రతి పార్టీ కూడా ప్రతి దాని గురించి చర్చిస్తున్న పథకాలు అంటున్నారు, కొత్త పథకాలు అంటున్నారు, అవి చెప్తున్నారు, ఇవి చెప్తున్నారు, జరిగినవి చెప్తున్నారు, జరగబోయేవి చెప్తున్నారు. కానీ ఏ ఒక్క పార్టీ కూడా కనీసం స్కూల్ ఫీజుల గురించి మాట్లాడిన పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. అలాగే హాస్పిటల్ ఛార్జీలపై కూడా ఇంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు అంటూ ఫస్ట్ మనకి ప్రధానంగా వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో ఎవరికైనా సరే ఫస్ట్ మనిషికి ఒక విద్య, ఒక వైద్యం అనేది ఉంటే ఆ యొక్క ప్రభుత్వం కానీ ఆ యొక్క రాష్ట్రం కానీ ఎంతో మరి ముందుకు వెళ్తుంది, ఎంతో ప్రశాంతంగా కొనసాగుతుంది అనేది చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. అంటే ఫీజుల గురించి కానీ, స్కూల్ ఫీజుల గురించి కానీ, హాస్పిటల్ బిల్స్ అంటే ఛార్జెస్ గురించి కానీ ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు అంటూ, నోరెత్తలేదు అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇంకా డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎన్నికల ప్రచారంలో వినిపించని ప్రజల ప్రధాన సమస్యలు, అసలు ఏదైనా ప్రజలకు సమస్య ఉంది అంటే ఫస్ట్ ఆరోగ్య సమస్య ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా వాళ్ళు నేర్చుకోవడానికి విద్య, వారి పిల్లల భవిష్యత్తు కోసం కానీ వాళ్ళకి కానీ కావాల్సింది ఏంటంటే స్కూల్ ఫీజులు. మరి ఈ రెండింటి విషయంలో ఏ ఒక్క పార్టీ కూడా అసలు దీని విషయంలో మాట్లాడలేదు ఇప్పటి వరకు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. ప్రజల ప్రధాన సమస్యల గురించి ఎవరు కూడా ఏ పార్టీ కూడా మాట్లాడలేదు. 9 ఏళ్ల నుంచి ఆరోగ్యశ్రీ లేదు, కార్పొరేట్ దోపిడీ ఆగడం లేదు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే బడి ఫీజుల నియంత్రణ లేక సామాన్య జనం అవస్థలు పడుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. ఉచిత హామీలు పరస్పర విమర్శలకే పార్టీలు మొగ్గు చూపుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా కనీసం స్కూల్ ఫీజుల గురించి కానీ, పిల్లల చదువుల గురించి కానీ, మరియు అక్కడ వైద్యం గురించి కానీ, మరియు వైద్యం చేయించుకోలేని నిరుపేదల గురించి కానీ ఎక్కడ కూడా అసలు వైద్యం అనేది కానీ దేని గురించి కూడా మాట్లాడాలి. మెయిన్ ఉండాల్సినవి రెండు ప్రజలకు ఉండే సమస్యలు అవి రెండే. ఆ రెండు సమస్యల గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ప్రధానంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. అవి 4th పేజీలోనే చూడొచ్చు.
అలాగే ఇంకా మన వరకు వార్త చూస్తే ముదురుతున్న కరెంటు కయ్యం అంటూ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడైతే బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో అయితే 24 గంటలు ఉచిత కరెంటు అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఉచిత కరెంటు నువ్వు ఎక్కడిస్తున్నావు అంటూ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ వస్తే మాత్రం 5 గంటలే కరెంట్, ఇప్పుడు కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం, అంతా కూడా మంచిగా జరుగుతుంది అంటూ అక్కడ కర్ణాటక సీఎం చెప్తున్నారు అంటూ వీళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో వస్తే రైతులకు 3 గంటలే కరెంటు చాలు, 24 గంటలు అసలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ బీఆర్ఎస్ నేత సీఎం కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తంగా అయితే ఈ కరెంటు విషయంలో మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే నెక్స్ట్ ఏ పార్టీ వచ్చినా కూడా మరి 200 యూనిట్ల వరకు కూడా కరెంట్ అయితే ఫ్రీ ప్రతి ఇంటికి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 2 పార్టీలు కూడా అదే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు మాత్రం ఈసారి ఇంకా ఏదైనా సరే ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని ఇప్పటి వరకు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, సరే ఈసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇద్దామా అనే విధంగా ఉంటారు. ఎలా ఉంటారు అనేది ఇక ప్రజల చేతిలోనే ఉంది. తుది తీర్పు అనేది మాత్రం మనం వేచి చూడాలి. మొత్తంగా అయితే కరెంటు విషయంలో మాత్రం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది. రోజు రోజుకి ఇది పెరిగిపోతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. కేసీఆర్ మీ ఫ్యూజులు ఓడబీకుతాం అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేసే ఊరుకోమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నాడు రైతులకు 9 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్, అసలు నువ్వు ఏం చెప్తున్నావు అంటూ కూడా మాట్లాడుతున్నావు. తప్పుడు ప్రచారం చేసి ప్రజల దృష్టిలో మాత్రం కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉన్నావు కాబట్టి అలాంటి ప్రయత్నాలు మానుకోకపోతే నీ ఫీజులు ఓడబీకుతాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే అసలు ఒకప్పుడు కరెంటు ఫ్రీగా 9 గంటలు కరెంటు ఫ్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లేకపోతే ఈ ఫ్రీ అనే దానికి అర్థం కూడా నీకు తెలియని మూర్ఖుడివి అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా చూద్దాం. ఇక నాడు రైతులకు 9 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 24 గంటలు కూడా ఉచిత విద్యుత్ అందిస్తాం. బీఆర్ఎస్ ను ఓడగొట్టి వచ్చే నెల నుంచే ఇక పేదలకు గాని అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటును అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది అంటూ కూడా చెప్తున్నారు. పేదలు కరెంటు బిల్లులు కట్టాల్సిన అసలు పనే లేదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే డీటెయిల్స్ అన్ని ఇంకా చూసినట్లయితే అసలు బీదవాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా సరే కరెంట్ ఫీజు కట్టక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటల కరెంట్ అందిస్తాము. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఒకవేళ అది జరుగుతుంది, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ 1,00,000 కోట్లు మింగి పేక మేడల బ్యారేజీలు కట్టిండు అంటూ కూడా చెప్తున్నారు. 1,00,000 కోట్లు మింగేసి ఆ బ్యారేజీలు కట్టావు, పేక మేడల్లో కట్టావు, అవి మరి వరదలు వస్తే ఊడిపోతున్నట్లుగా, పెచ్చులు ఊడిపోతున్నట్లుగా, కృంగిపోతున్నట్లుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కళ్ళెదుట కనిపిస్తున్నట్టు అవే నిలువెత్తు నిదర్శనం మేడిగడ్డ బ్యారేజే కదా అంటూ కూడా చెప్తున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా 1,00,000 కోట్లు మింగేసావు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే కేసీఆర్ 1,00,000 కోట్లు మింగేసి పేక మెడల బ్యారేజీలు కట్టిస్తూ ఉన్నాడు. మేడిగడ్డ పరిస్థితిని కలిసి చూద్దాం రా అంటూ కూడా సవాల్ విసిరారు. నువ్వు వచ్చి మేడిగడ్డ ఇద్దరం కలిసి మేడిగడ్డని పరిశీలిద్దాం రా అంటూ కూడా ఆయన సవాల్ విసురుతూ ఉన్నారు. ఇక స్టేషన్ గన్పూర్ వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని నిన్న ప్రచారం చేశారు ఆయన రేవంత్ రెడ్డి. ఇంకా ప్రచారంలో ఇంకా అనేక మంత్రులు కూడా ఉన్నారు. ఇంకా వారందరి సమక్షంలో ఇటు కేసీఆర్ ను ఉద్దేశించి, అటు బ్యారేజీలను ఉద్దేశించి, అలాగే కరెంటును ఉద్దేశించి 24 గంటలు ఉచిత కరెంట్లకు సంబంధించి వాటికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనకి కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతది అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైతు బంధు మాయమైతది అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ ఏం తక్కువ లేదు, నేను కూడా తగ్గేదే లేదు అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోపాలను కూడా ఆయన ఎత్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఉండదు, కరెంటు పోతది. మరి ఏం చేస్తారు ప్రజలు ఆలోచించాలి. మరి మీకు రైతు బంధు కావాలన్నా వద్దా, లేకపోతే కరెంట్ 24 గంటలు ఉచిత కరెంట్ ఉండాలన్నా వద్దా అంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన ఏం చెప్తున్నారని చూస్తే రైతు బంధు కోసమే ధరణి తెచ్చినాం. మరి ఆయన వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి కేసీఆర్ కూడా చెప్తున్నారు. ధరణి వద్దంటున్నటువంటి కాంగ్రెస్ ను గంగలో గలపాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. 24 గంటలు కరెంటు ఇస్తే బీఆర్ఎస్ లో చేరతామని చెప్పి జానారెడ్డి మాట తప్పిండు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. ఇంకా అలాగే మళ్ళీ అధికారంలోకి వచ్చినాక గిరిజనుల బంధిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. తొర్రూరు, హాలియా, ఇబ్రహీంపట్నం సభల్లోని సీఎం కేసీఆర్ ఇప్పుడు గిరిజన బంధు లేదు కాబట్టి ఇప్పుడు నుంచి ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తే రైతు బంధుతో పాటు గిరిజన బంధు కూడా ఇస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ లోపాలను కూడా ఇక్కడ ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కరెంటు కట్ చేస్తారు, అలాగే రైతు బంధు కట్ చేస్తారు అంటూ
చెప్తూ ఉన్నారు. ఇక అలాగే మరొక వార్త చూస్తే మరో 15 రోజుల్లో కేసీఆర్ పవర్ కట్ అవుతది అంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా నన్ను అసెంబ్లీకి పోనీయకుండా కుట్రలు చేస్తుండో అంటూ బండి సంజయ్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అనేది కూడా మనకి వెలుగు దినపత్రికలో క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, కేసీఆర్ ఆయన కుటుంబం 1,00,000 కోట్లు దోచిండు అంటూ కూడా చెప్తున్నారు. సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ చీల్తాయి ఖచ్చితంగా అంటూ కూడా చెప్తున్నారు. సీఎం కుర్చీ కోసం ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా చీలిపోతాయి అంటూ కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ కొంటుండు అని చెప్పేసి కూడా మరి బండి సంజయ్ కామెంట్ చేస్తున్నారు అనేది మనకి వెలుగు దినపత్రికలో క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే కేటీఆర్ విషయానికి వస్తే 6 గ్యారెంటీలు కాదు 6 సీఎంలు మీరు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు అంటూ ప్రజల్లోకి వస్తున్నారు, కానీ మీరు సీఎం కుర్చీ కోసం కొట్లాడే వాళ్ళు 6 ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మీలో మీకే ఒక ఐక్యత అనేది లేదు, యూనిటీ అనేది లేదు, ఒక నిర్దేశించే వాళ్ళు లేరు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి, ఒకరిని చూసి వెనక ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరు, మీకు 6 సీఎంలు అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే సీఎం అయ్యేది ఎవరు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకా చూద్దాం, ఇక ఆ పార్టీకి నల్గొండలోని 4 సీఎం క్యాండిడేట్లు ఉన్నారు, నల్గొండలో 4 సీఎం క్యాండిడేట్లు ఉన్నారు అంటూ చెప్తున్నారు. తానే సీఎం అని జానారెడ్డి మాట్లాడతారు, చెప్పుకుంటూ ఉంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు డబ్బు మతం ఎక్కిందని చెప్పేసి ఫైర్ కూడా అవుతున్నారు మంత్రి కేసీఆర్. ఇంకా మొత్తం 6 గ్యారెంటీలు అనే బదులు 6 సీఎంలు ఎవరవుతారో తెలియని పరిస్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు. ఇంకా కేసీఆర్ ను ఉద్దేశించి ఇక్కడ బండి సంజయ్ ఈ విధంగా అంటే 15 రోజులలో ఇంకా నీ పవర్ కట్ అయిపోతుంది అంటూ చెప్తున్నారు. అలాగే ఓటర్లకు నకిలీ మద్యం అందిస్తున్నారు, ఎన్నికల వేళ జోరుగా దందా కొనసాగుతుంది, కానీ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విషయం మర్చిపోవద్దు అంటూ చెప్తున్నారు. ప్రజలారా ఆలోచించండి, ఓటర్లు ఇచ్చేటటువంటి నకిలీ మద్యాన్ని సేవించకండి, అందులో అంతా కూడా కల్తీ మద్యాన్ని ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఓట్లు దండుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అంటూ చెప్తూ ఉన్నారు అధికారులు. అలాగే తక్కువ ధరకే వస్తుండటంతో కొని పంచుతున్నటువంటి లీడర్లు కూడా అంటూ లీడర్లే డైరెక్ట్ గా ఇది కొని పంచేస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇప్పటికే 1,00,000 లీటర్లకు పైగా సీజ్ చేసినటువంటి ఏసీ, అందులోనే ఇంకా 30% కూడా నకిలీవి ఉన్నాయి. ఇప్పటికీ 1,00,000 లీటర్లకు పైగా సీజ్ చేసి దాంట్లో 30% మొత్తం కూడా నకిలీవే ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు. కాబట్టి ఓట్ల సమయంలో ఎవరు కూడా లీడర్లు పంచిపెట్టే మద్యం కోసం కానీ డబ్బు కోసం కానీ ఆశపడకుండా ఓటు అనే వజ్రాయుధంతో మీ యొక్క హక్కుని వినియోగించుకోండి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే కర్ణాటక చుట్టూ పాలిటిక్స్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలకు ఇదే ప్రచారాస్త్రం అంటూ కూడా ఇచ్చారు. మొత్తం కర్ణాటక చుట్టూ తిరుగుతున్నటువంటి పాలిటిక్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీటి చుట్టే తిరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే కర్ణాటక ఫస్ట్ గ్యారంటీస్, తర్వాత ఫార్ములాతో జనంలోకి కాంగ్రెస్ దిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే ఇంటింటికి 6 గ్యారంటీల కార్డు పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ అమలు చేయలేదంటున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు 6 గ్యారెంటీలు కర్ణాటకలో ఒక్కటి కూడా అమలు చేయట్లేదంటూ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్లయితే 3 పార్టీల ప్రచారంలోనూ కర్ణాటక నేతల జోరు కొనసాగుతుంది అనేది అయితే మనకి వెలుగు దినపత్రికలో క్లియర్ గా ఇచ్చారు. సో ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా చూసినట్లయితే మనకి 4th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా అలాగే నాంపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే డీటెయిల్స్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా కూడా జరిగింది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్, అలాగే వాటర్ మోటార్ నుంచి ఒక్కసారిగా స్పార్క్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత పక్కనున్న కెమికల్ డబ్బాలకు ఈ మంటలు అంటుకున్నాయంటూ మోటార్ ఏదైతే ఉంటుందో దాని నుంచి చిన్న చిన్న స్పార్క్స్ లాగా వచ్చాయి. ఆ మంటలతోటి పక్కనే ఉన్నటువంటి కెమికల్ డబ్బాలు ఏవైతే ఉంటాయో వాటికి అంటుకోవడంతో ఒక్కసారిగా దట్టమైన మంటలతోటి మరి పొగ అలుముకోవడం వల్ల కనీసం ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా కిందికి రావడానికి కూడా ఆ పొగ కమ్ముకొని ఆ పొగకి ఎవరు కూడా బయటికి రాలేని స్థితిలోనే మరి రెండు కుటుంబాల వారే మరి 9 మంది వరకు కూడా మరణించి ఒకే కుటుంబానికి చెందిన వారు ఒక 7 ఉన్నారు అనేది కూడా మనకి నిన్న ఆల్రెడీ వచ్చింది న్యూస్. సో అలాగే ఇంకా చూసినట్లయితే పక్కనే ఉన్నటువంటి కెమికల్స్ డబ్బాలకి మంటలు వ్యాపించడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన క్లూస్ టీమ్ 60 రకాల శాంపిల్స్ కూడా సేకరించారు. మొత్తం కూడా చూసినట్లయితే షార్ట్ సర్క్యూట్ వల్లే కేవలం ఇది జరిగింది అనేది కూడా అక్కడ కెమికల్ బాటిల్ డబ్బాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ డ్రమ్ములు అవి లేకుండా ఉంటే ఇంతటి పెద్ద ప్రమాదం అయితే జరిగేది కాదు అనేది కూడా మనకు అర్థమవుతుంది.
సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే సెమీస్ సమరం నేడే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే న్యూజిలాండ్ తో భారత్ అమీతుమి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. క్రికెట్ వన్డే వరల్డ్ కప్ కి సంబంధించి ఇక 9 వరుస విజయాలతోటి ఊపు మీద ఉన్నటువంటి రోహిత్ సేన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రపంచ కప్ సెమీస్ లో కివీస్ చేతిలో ఓటమి అంటూ ఇచ్చారు. ఇక అలాగే నాటి పరాజయానికి బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ముంబై వాంకడేలోని నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్ కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఈ మ్యాచ్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫస్ట్ మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో ఆ తర్వాత మరొక వార్త చూస్తే మరి 10 HP మోటార్లు వాడి తాత కొనిస్తాడా అంటూ ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. 10 HP మోటార్లు వాడి తాత కొనిస్తాడా, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక కేటీఆర్ చూసినట్లయితే నల్లగొండ బిడ్డలకు రోషం ఉంటే కాంగ్రెస్ ఓటేస్తారా అంటూ క్వశ్చన్ చేస్తున్నా. అంటే మీకు రోషం ఉంటే అసలు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి ఉందా, కాబట్టి ఆలోచించండి నల్గొండ ప్రజలారా అంటూ ఇక్కడ కేటీఆర్ కూడా నల్గొండ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసారు నల్గొండ ప్రజలు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అంటూ సీఎం కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇంకా చూసే 10 ఏళ్ల మా పాలనలో ఏం చేసాం ఆలోచించండి, ఇది ఒక్కటే నేను ప్రజలకు చెప్పేది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నారు దండుపాల్యం ముఠాను తరిమి కొట్టాలి అంటూ కేసీఆర్ పాపం పండింది అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదం జరగాల్సిందే అంటూ బీఆర్ఎస్ వస్తే అన్నల రాజ్యమే, కేసీఆర్ ఫ్యామిలీ వస్తే కరెంట్ తీసేస్తాం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ఏది చూసినా కూడా ఒకరిపై ఒకరైతే ఫుల్ మరి కాంపిటీషన్స్ తో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 కూడా టఫ్ ఫైట్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. 3 పార్టీలు కూడా ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గేది లేకుండా ప్రతి పేపర్ లో కూడా మనకి ఏ న్యూస్ చూసినా కూడా అదే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 కూడా పోటాపోటీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఇదండి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమం మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.